ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మొదలు పెట్టుకుందాం. సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసయ్యా, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభా. మరొకసారి టీవీలోనైనా మీ బిడ్డలతో మాట్లాడటానికి నన్ను ఆయుత్తపరిచి సిద్ధపరిచి అభిషేకించి ప్రభ మీ బిడ్డలు ఎద్దుకు నన్ను తీసుకుని వచ్చినందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ బిడ్డలందరినీ ప్రభ మీ రాకడకు, మీ రహస్య రాకడకు సిద్ధపాటు చేయమని, ఈ వాక్యము ద్వారా మమ్మలను సిద్ధపాటు చేసి అభిషేకించి అలంకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం పాఠ్య అంశము ఇంకా కంటిన్యూషన్ అన్నమాట. రహస్య రాకడ అతి సమీపముగా ఉన్నది, సిద్ధపడిపోండి అనే అంశం మీద ఇంకా ఈ పాఠాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా చివరి దినాలలో ఉన్నాం కనుక, ముద్రలో కూడా విప్పబడి ఉన్నాయి కనుక ఇంకా ఈ వచనాల మీద గుండానే మనం ముందుకు వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథము అలాగే యాకోబు రాసిన పత్రికలో కొన్ని వచనాలు చూసుకుంటూ మనల్ని మనం బలపరుచుకుంటూ ఈ వాక్యం ద్వారా మనలో బలహీనతలు ఉంటే ప్రభు సన్నిధిలో ఈ వాక్యం ద్వారా సరి చేయబడి ప్రభు యొక్క రహస్య రాకడకు సిద్ధపాటు అవ్వాలని యేసునామం పేరిట నేను మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. సరే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ముద్రల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. నాకు నిన్న ఒక దర్శనం వచ్చింది. ప్రభు నాకు వచనములతో కలిపినటువంటి దర్శనాలు చూపిస్తూ నన్ను సిద్ధపరుస్తూ సంఘాన్ని సిద్ధపాటు చేస్తూ ప్రభు నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకు యేసునామంకే మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 7 ముద్రలు గురించి రాయబడి ఉంది. ఈ 7 ముద్రలు ఒక్కరోజు యేసయ్యకు 1000 దినాలకినో సంవత్సరానికినో 1000 దినాలకి 1000 సంవత్సరాలకినో సాదృశ్యమై ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో 2-3 చోట్ల రాయబడి ఉంది. కనుక 7 ముద్రలు విప్పబడిన సంవత్సరం ఒక్కోటి విప్పుతూ ఉండటం జరుగుతుంది. దానికి సంభవించిన సంభవాలన్నీ కూడా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ యొక్క సంభవాలన్నీ కూడా ఇప్పుడు ఈ భూమి మీద మన కళ్ళ ఎదుట మనం జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. నాకు నిన్నటి దినాన ప్రార్థన వేకుజామున ప్రార్థన చేస్తూ ఉన్నా ఒకటి గుర్రం ఎంత వేగంగా పరుగులెడుతుందనంటే అంత వేగంగా దాని ముఖంలో నేను కోపాన్ని చూశాను. అది గుర్రంలో ఉన్న కోపం ఏంటంటే యెహోవా దేవుడి యొక్క ఉగ్రత, కోపం. ఎందుకని? భూమి మీద మంచితనము లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు. ఎక్కడ చూసినా అన్యాయమే, అక్రమమే. ఆనాడు నోవాహు కాలంలో అలాగే కనపడింది, నినివే పట్టణంలో కూడా అలాగే కనపడింది, సొదొమ గుమొర్రా పట్టణంలో కూడా అలాగే కనపడింది. ఎక్కడ కూడా నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, న్యాయం లేదు, ఎక్కడ కూడా లేదు. ప్రభు యొక్క హృదయం బాధతో మండిపోతుంది. ఏమీ చేయలేక ఎక్కడ నా ఉగ్రత చూపిస్తే ఈ పసిగుడ్లు నశించిపోతారు, ఎవరు తప్పించుకోగలరు నా ఉగ్రత నుంచి అని ఓపికతో ఓర్పుతో ఉంటున్నారు, సహనముతో ఉంటున్నారు. ఇక ఆ సహనానికి, ఆ ఓర్పుకి, ఈ భూమికి కూడా ప్రభు సృష్టించిన సృష్టికి, ఈ భూమికి కూడా భూమి మీద జరుగుతున్నటువంటి అపవాది చేత మనుషుల్లోనికి దూరి జరుగుతున్నటువంటి అన్యాయము, అక్రమము ఎక్కువైపోయి ప్రభు చేత సృష్టించబడిన సృష్టి కూడా తాళలేకుండా ఉంది. ఈ అన్యాయాన్ని, అనీతిని, అక్రమాన్ని చూడలేని స్థితిలో ఉంది. సృష్టి కూడా సిద్ధపడిపోయి ఉంది యేసయ్య రహస్య రాకడికి. ఆ తర్వాత 2వ రాకడ, బహిరంగ రాకడ, దానిని 2వ రాకడ అంటారు. నాకు మొన్నటి దినాన నిన్న వేకుజామున నాకు జరిగినటువంటి ఒక దర్శనము, ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఒక ఎన్ని గుర్రాలు, తెల్లటి గుర్రం ఒకటి, ఎర్రనిది గుర్రం ఒకటి, నల్లని గుర్రము ఒకటి, తర్వాత పాండుర వర్ణము గల గుర్రము ఒకటి అని ఇక్కడ గుర్రాల గురించి రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క బాధ్యతలను ప్రభువు అప్పగించి ఉన్నారు. యేసయ్య ఉగ్రతలు ఇవన్నీ.
నిన్నటి దినాన నాకు వేకుజామున ప్రార్థన చేసుకునేటప్పుడు పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. ఇక్కడ వాక్యంలో 4వ ముద్రలో కనపడినటువంటి ఆ యొక్క గుర్రం, అది మరి ఎర్రనిదైన గుర్రమైన అనుకోవచ్చు, పాండుర వర్ణము గల గుర్రమైన అవ్వచ్చు. ఒక గుర్రం, అంతకుముందేమో తెల్లని గుర్రం ఒకటి కనపడింది. అది మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ గుర్రం కనిపించింది. ఆ గుర్రం కనిపించిన తర్వాత అక్కడ సంభవిస్తున్నటువంటి మత్తయి రాసిన సువార్తలో జరుగుతున్నటువంటి సంభావనలన్నీ ఒకటి తర్వాత ఒకటి భూమి మీద మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క గుర్రము, ఆ గుర్రము పాండుర రంగము, ఎరుపు రంగము, ఆ రంగుల్లో నాకు ఒక గుర్రము చాలా వేగంగా అసలు ఆ మొహంలో ఒక తీవ్రతతో పరుగులెడుతూ నేను చూశాను ఆ గుర్రాన్ని. ఆ గుర్రం పరుగులెడుతూ ఎక్కడికి వెళ్ళిందంటే ఒక క్రూర మృగం దగ్గరికి వెళ్ళి ఆ క్రూర మృగాన్ని కెలుకుతుంది, ప్రేరేపిస్తుంది. అది ఇక్కడ కూడా ఉందో చూద్దాం. 6వ అధ్యాయం 8వ వచనంలో, పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడిను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలన, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఆ గుర్రము వేగంగా మొహంలో తీవ్రతతో, కోపంతో చాలా రివ్వున పరుగులెడుతూ ఒక క్రూర మృగం దగ్గరికి వెళ్ళింది. దానిని ప్రేరేపిస్తుంది, దానిని కెలుకుతుంది. అది ఎలాగుందంటే ఒక పులిలాగా ఉంది. అది పులి, ఒక క్రూర మృగము. నేను గమనించినది, ఆ క్రూర మృగం ఎలాగుందంటే ఒక పులిలాగా ఉంది. ఆ పులి దగ్గర ఇంకా కొన్ని క్రూర మృగాలు ఉన్నాయి. ఆ గుంపు దగ్గరికి వెళ్ళింది ఈ గుర్రం. అలా నేను చూశానండి. చూసి తుళ్ళుపడి లేచి ప్రార్థన చేసుకొని స్తుతులు చెల్లించుకొని పరిశుద్ధ గ్రంథాన్ని నేను తీసి చూస్తే ఇక్కడ పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడేను అని, తర్వాత క్రూర మృగము, నేను చూశాను కదా క్రూర మృగము ఎక్కడ ఉందా అని చెప్పేసి నేను బైబిల్ తీసి చూశాను. ఇగో ఇక్కడ ఉంది. భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను అని రాయబడటం చూసి నేను భయపడిపోయాను. కాబట్టి సంగమా, క్రైస్తవ్య సంగమా, మనం ఇంకా సిద్ధపడిపోద్దాము. అలక్ష్యం చేయటానికి వీలు లేదు. మనము మహా శోధనలో పడకోకుండా మనమందరము తప్పించబడాలి అంటే మనం ఇప్పుడే రహస్య రాకడకు మనము సిద్ధపడిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే మనము ఎలా సిద్ధపడిపోవాలి? యేసయ్య రహస్య రాకడకు మనం సిద్ధపడిపోయేటప్పుడు అపవాది ఏం చేస్తుంది? దానికి కూడా కొంచెం కాలమే ఉంది నాకు అని చెప్పి వాడు కూడా మనం సిద్ధపడుతూ ఉన్నప్పుడు సిద్ధపడనీయకుండా అవాంతరాలు తిరుగుబాటులు వాడు మన మీద చేస్తూ ఉంటాడు. సులువైన చిక్కుల పడేసేస్తాడు. అపవాది మనలోనికే వచ్చి సులువైన చిక్కులో పడేసేస్తాడు. ఆ సులువైన చిక్కులు మనల్ని ఎరగనీయకుండా, తెలుసుకోనీయకుండా చేయటానికి ప్రయత్నం చేస్తాడు. మనం వాటిని ఎరగలేము తొందరగా. మనకి తెలియకోకుండానే బలహీనతలు మనలో చోటు చేసుకుంటాయి. మనకు తెలియకోకుండానే మనలోనికి సులువైన చిక్కులు పడేస్తుంది. సులువైన చిక్కులు పాపము. పాపంలో పడేయటానికి సులువైన చిక్కులతో వస్తాడు. అవి సులువుగా ఉంటాయి. అవి చిక్కులు, అవి సైతానికి సంబంధించిన లక్షణాలు అని మనకి తొందరగా గుర్తు ఎరగనీయకుండా చేయటానికి ప్రయత్నం చేస్తాడు దుష్టుడైన సైతానుగాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మనకి అవి గుర్తెరిగేటట్టుగా చేస్తూ ఉంటాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ సులువైన చిక్కులు యాకోబు రాసిన పత్రికలో 7వ వచనంలో, అసలు యాకోబు రాసిన పత్రిక అంతా మనం చదివితే యేసయ్య రాకడకు అనగా రహస్య రాకడకు మనం సిద్ధపడిపోయినట్లే. యాకోబు పత్రిక అంతా చదువుకుందాం మనం. మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక అంతా చదవండి. తర్వాత సామెతల గ్రంథం అంతా చదవండి. తర్వాత కీర్తన గ్రంథం అంతా చదువుకోండి. ప్రకటన గ్రంథం చదువుకోండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం చదువుకోండి.
యాకోబు పత్రికలో ఆ, ఐదవ వచనం 5వ అధ్యాయము 7వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు పెట్టుకొను గదా. ప్రభు రాకడ సమీపించి ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందక ఉండుటకు నిమిత్తము ఒకని మీద ఒకడు సొనగకుడి. సులువుగా పెట్టు చిక్కు ఒకటి ఇక్కడ కనపడతా ఉంది. మనం ఎప్పుడంట ఒకని మీద ఒకరు సాడీలు సనగకూడదంట, గొనగకూడదంట, ఒకరిని తిట్టుకోకూడదంట. మనము ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకొని ఎవరో ఒకరి మీద మనం ద్వేషం పగ పెట్టుకొని, బాధ పెట్టుకొని, కోపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, ఓర్వలేని తనము బాగా సంతోషంగా బ్రతుకుతున్న వారి మీద మన మనసు బాగోక చెడు ఆలోచన వచ్చి సనుగుతూ ఉంటామంట. సులువైన చిక్కులు మనకు తెలియకోకుండానే మన బుద్ధుల్లోనికి వచ్చేస్తుంది. అది మనం గమనించుకోవాలి. సులువైన చిక్కులు, ఒక్కొక్క చిక్కు ఒకటి గర్వము. గుర్తుపెట్టుకోండి అమ్మ, సులువైన చిక్కుల్లో మనల్ని తెలియకోకుండానే మనలోనికి గర్వం అనేది వచ్చేస్తుంది. ఆ గర్వం అనేది ఒక సైతాన్, ఒక దయ్యం. ఆ గర్వం అనేది మనం రాకోకుండా మనలో ఎప్పటికప్పుడు గర్వం అనే కొమ్మును మనం విరిచేసుకోవాలి, దానిని మనం సిలువ వేసేసుకోవాలి. గర్వం అనే సులువైన చిక్కు ప్రార్థనా పరుల్లోనూ గర్వం ఉంటుంది, మామూలుగా విశ్వాసులుగా అప్పుడప్పుడు ప్రార్థనలోకి వస్తున్నటువంటి వారిలోనూ గర్వం ఉంటుంది, లోకస్తుల్లోనూ గర్వం ఉంటుంది. మనము క్రైస్తవ్యములమైన మనలో గర్వము అనేది ఉండకూడదు. కొంతమంది ఆత్మీయతలో బలంగా ఉన్న వాళ్ళల్లో కూడా గర్వం కనపడుతుంది. నాకు ఇన్ని తలాంతులు, ఇన్ని కృపావరాలు, ఇంత ఆశీర్వాదము మేము పొందుకున్నాము ప్రార్థన చేయగా. అయితే తగ్గించుకొని ఉండాలి, ఇతరులను ప్రేమించాలి, అంతేగాని మనము గర్వాంధులంగా ఉండకూడదు. అది మనము గమనించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మనలో గర్వము అనేది, అహంకారం అనేది వచ్చిందా వెంటనే ఆ కొమ్మును మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత అసూయ అనే సైతాను మనకు తెలియకోకుండానే ఇతరుల మీద మనకు అసూయ వచ్చేస్తుంది, ఈర్ష్య వచ్చేస్తుంది, ఓర్వలేని తనము. దానిని ఇంకా మనకి తెలుగులో, అచ్చమైన తెలుగులో స్వప్నాతి తనము, కుళ్ళుబోతి తనము. ఈ దయ్య మహమ్మారి. దీనిని మనం అస్సలు మన జీవితంలోనికి, మన మనసులోనికి ఎంటర్ అవ్వనియకూడదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరు కుటుంబాలు బాగుండాలి, అందులో మా కుటుంబం బాగుండాలి అనే ప్రేమ స్వభావము కలిగిన, స్నేహ స్వభావము కలిగిన, మేలుకరమైన స్వభావము కలిగిన వారముగానే క్రీస్తు స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. అప్పుడే మనము అసూయ అనే దయ్యాన్ని చంపిన వారమై ఉంటాం. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. తర్వాత తిండిబోతుతనము అనే దయ్యము మనకి తెలియకోకుండానే మనలోనికి ఎంటర్ అవుతూ ఉంటుంది. తిండిబోతుతనము, తర్వాత సోమరితనము, తర్వాత ధనాపేక్ష, తర్వాత వ్యభిచారము, పాపము, జారత్వము. అది ఎవరిలో ఇప్పుడు చిన్న 8th క్లాస్ చదివి పిల్లల దగ్గర నుంచి సైతాను మొదలుపెట్టాడండి. ఇవి మనము రహస్య రాకడకు సిద్ధపడుతున్న ఈ సమయంలో ఈ వాక్యం చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా మనము మనసు కట్టుకొని మనం సిద్ధపడుతూ ఉన్న సమయంలో వాడు నాకు కూడా కొంచెం సమయం ఉందని వాడు ఏం చేస్తాడంటే ఏదో ఒకటి అడ్డం పడాలని ఇవన్నీ మనకు తెలియకోకుండానే మనలోనికి పంపించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాడిని గద్దిస్తూ ఉంటాడు, మనకి తోడ్పడుతూ ఉంటాడు. మనకి వాడి యొక్క కుతంత్రాలను ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ మనలో ఉన్న తప్పులని, ఆ కలుపు మొక్కలను, వాటిని ఏమంటారంటే ఆయాసకరమైన మార్గములు అని అంటారు. అది మనలో పరిశుద్ధాత్మ దేవుడికి ఆయాసమే, మనకి ఆయాసమే. ఎక్కువగా మనకే ఆయాసం. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడు, బాధపడతాడు, కానీ మనము పరలోకానికి చేరలేము. ఆ దయ్యాలు మనలో ఉంటే, ఆ లక్షణాలు మనలో ఉంటే.
దయ్యాలు అనేది ఎందుకని అంటారంటే ప్రతి సైతానికి సంబంధించిన ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క దయ్యానికి, ఒక్కొక్క చెడ్డ లక్షణం ఒక్కొక్క దురాత్మకి సాదృశ్యంగా ఉన్నాయి. అవి మనకి తెలియకోకుండానే మనలోనే ఎంటర్ అయిపోతాయి. ఆనాడు యేసయ్యను సిలువకు ఎక్కించేటప్పుడు ప్రజలు పేతురు గారు అన్నారు, అలా జరగకూడదు అయ్యగారు, యేసు అలా జరగకూడదు అని అన్నారు. సైతాన్ పో నా వెనక్కి కానీ గద్దిస్తాడు. యేసయ్యతో నడుస్తున్నటువంటి శిష్యుల్లోకే సైతాన్ ఎంటర్ అయ్యాడు. మరి మనం ఏ పార్టీ వాళ్ళం? కనుక ఎప్పటికప్పుడు మనము రహస్య రాకడకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు, మన మనసుని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, మన పిల్లల కోసం, మన ఇంటి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో అపవాది సులువైన చిక్కుల్లో మన మనసుని చిక్కులో పడేయటానికి చూస్తాడు, పైకి లేగని కూడా చూస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మనకి బయలుపరుస్తాడు, తెలియచేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనగా సాదృశ్యంగా మనకి ఎలా కనపడుతున్నాడంటే ఇప్పుడు ఇదిగో వాక్య రూపంలో కనపడుతూ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇంటిలోకి యేసయ్య వచ్చారు, మీ హృదయంలోనికి యేసయ్య వస్తున్నారు, మీ హృదయపు తలుపుని తట్టుతున్నారు. మీరు తలుపు తీసిన ఎడల వాక్యమైన యేసయ్య మీతో కలిసి నివసిస్తాడు. ఈ రహస్య రాకడికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. సులువైన చిక్కులు, గర్వము, అహంకారము, తర్వాత అసూయ, ద్వేషము, కలహము, సుప్రాతితనము, ధనాపేక్ష, తిండిబోతుతనము, సోమరితనము, ఇవన్నీ సులువుగా పెట్టే చిక్కుల్లో మనల్ని పడేస్తుంది. మన రహస్య రాకడకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు మనం ఇవి గుర్తించాలి. యేసునామమునకు మహిమ కలుగును గాక. మరొక వచనం చూసుకుందాం. అదే యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంది. పైనుంచి కూడా చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అనగా ఈ వాక్యమైన యేసయ్యకు మనము లోబడి ఉండాలి. ఏమని చెప్తూ ఉన్నారు? ఇప్పుడు మనకి మీరు సులువుగా చిక్కుల్లో పడకోకుండా అపవాది వేస్తున్న సులువైన చిక్కులు పెడుతున్నప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేను మీకు తోడుగా ఉండి నేను మీకు తెలియపరుస్తున్నాను. కనుక నేను మీకు తెలియపరుస్తున్నటువంటి విషయాలలో మీరు గమనించి మనసు పెట్టి పాము వలె వివేకము వివేచన కలిగి పావురము వలె నిష్కలంకంగా నిర్మలమైన మనసుతో నా మాటలను అంగీకరించుడి, లోబడుడి. అప్పుడు అంటే ఏంటి? నీలో గర్వం వచ్చింది చూసుకో, నీలో అసూయ వచ్చింది పక్కన వాళ్ళ మీద, అది చూసుకో జాగ్రత్తగా. అవన్నీ నీలోనికి వచ్చినవన్నీ నేను చెప్తున్నాను, అవి నీ మనసులో నుంచి తీసేసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం మనకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉండగా వాక్యం మనకు మనం లోబడి ఉండాలి. అప్పుడు అనగా మనము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. అప్పుడు అపవాది మనలో నుంచి గర్వము అనే అపవాది వెళ్ళిపోతాడు, అసూయ అనే అపవాది వెళ్ళిపోతాడు, ఆ సోమరితనం అనే అపవాది వెళ్ళిపోతాడు, తిండిబోతుతనం అనేది వెళ్ళిపోతాడు. ఈ సైతాన్లన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోతాయి. సైతాన్ అంటే మనకు తెలిసి మన కళ్ళకి కనపడి వచ్చేది కాదు, అదొక ఆత్మ. దాని లక్షణాలు మనలో కనపడతా ఉంటాయి. అది మన మీద అటాక్ చేసినప్పుడు మనకు తెలియకోకుండానే అవి చేసేస్తాం. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ఆ పక్కింటి వాళ్ళ మీద అసూయ వచ్చింది, అది నువ్వు సరి చేసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు, జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. నీ పాదము జారబోతుంది, నువ్వు జాగ్రత్తగా నడువు అని మరలా తీసి గట్టి మీద పెడతాడు. అది మనం చూసి అవి మనలో ఏమున్నాయి బలహీనతలు అని అవన్నీ కూడా మనం తోసేసుకోవాలి మనసులో నుంచి. అప్పుడు అపవాది మన ఎదుటి నుంచి పారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మరొకటి 8వ వచనంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. మన చేతులు శుభ్రం చేసుకోవాలి, మన ఆత్మీయ చేతులు శుభ్రం చేసుకోవాలి. అపవిత్రంగా ఉన్నాయా అనగా మన పాపములు, మన ఉద్దేశములు, మన చూపులు, మన మాటలు, మన వినికిడి, మన చేతులతో చేసేటటువంటి బలహీనతలు అవన్నీ కూడా మనం అంటే శుభ్రంగా కడుక్కోవాలంటాం. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో మొదట ఆవరణంలో బయట ఏముంటాయంటే ఇత్తడి గంగాళం ఉంటుంది. ఇత్తడి గంగాళం, అందులో యాజకుడు చేతులు కడుక్కుంటారు. ముందు
చేతులు కడుక్కుంటారనమాట. అనగా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, మీ మనసును శుద్ధి చేసుకునుడి, మీ హృదయమును శుద్ధి చేసుకునుడి. అనగా ఏంటి? ఒకరిని మాట్లాడేటప్పుడు మనల ముందు మనం శుద్ధి చేసుకోవాలి. ఒకరికి మనం చెప్పేటప్పుడు మనలో ఆ నీతి మనలో ఉందా లేదా అని మన మనసును మనం శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఇంకేమని చెప్తూ ఉన్నాడంటే, ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధిపరచుకొనుడి. ద్విమనస్కులారా, రెండు మనసులు ఉండకూడదు. మనలో ఇప్పుడు ఒక మనసే ఉండాలి. ఏ మనసు? మారు మనసు అనేది ఉండాలి, కానీ రెండవ మనసు ఉండకూడదు. రెండవ మనసు అంటే ఏంటి? విడిచిపెట్టేసి అవే పాపాన్ని విడిచిపెట్టేసి బాప్తిస్మం తీసుకున్నామే, నా పాపములు యేసయ్య సిలువలో భరించాడు, యేసయ్య రక్తంలో నా పాపములన్నీ కడిగేశాడు అని ఒప్పుకొని మారు మనసు పొంది నేను పాత జీవితం జీవించను అని ఒప్పుకొని ఏక మనస్సు అనగా మారు మనసు పొంది ప్రభు యొక్క మనసును కలిగి జీవిస్తాను అని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నావే, ఆ మనసునే మనం కలిగి ఉండాలి. కానీ విడిచిపెట్టేసిన శరీర ఆశలు కలిగిన మనసును మరలా తిరిగి మన ఒంటి మీదకి, మన ఆత్మలోనికి, మన నోటి మాటకి, మన దృష్టిలోనికి, మన దైనందిన జీవితంలో రెండవ మనసు అనగా విడిచిపెట్టిన పాపపు మనసు అనేది మరలా తిరిగి మనలోనికి రాకూడదు. అది ద్విమనస్కులు. ద్విమనస్సులు అంటే రెండు మనస్సులు, ఒకటి పరిశుద్ధాత్మ మనసు, ఒకటి సైతాను మనసు. రెండు మనలో జీవించలేవు. ఏదైనా ఒకే మనసుతో మనం జీవిస్తేనే, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సును కలిగి ఉంటేనే, మారు మనసు కలిగి ఉంటేనే, అనగా పరిశుద్ధతతో ఉండాలి. వెలుగుకి చీకటికి పొత్తు కుదరదండి. పరలోకానికి లోకానికి పొత్తు కుదరదండి. యేసుక్రీస్తు ప్రభుకి సైతానికి పొత్తు కుదరదండి. అలాగే మారు మనసు పొందిన మనకి యేసుక్రీస్తు మనసు కలిగి ఉన్నటువంటి మనము, పరిశుద్ధాత్మ యొక్క మనసు కలిగినటువంటి మనము, యేసు మనసు కలిగినటువంటి మనము మరలా విడిచిపెట్టేసిన ప్రాచీన స్వభావం కలిగిన మనసులోనికి వెళ్ళకూడదు. లోకాన్ని చూసి మనము తొలికిసలాడకూడదు. ఒకే మనసు కలిగి ఉండాలి. అది మారు మనసు అనే స్థిరమైన మనస్సు. ఈ మనసు గురించే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రకటన గ్రంథంలో సంఘముతో. నువ్వు నాకు ఇచ్చినటువంటి మొట్టమొదట్లా నువ్వు నాతో వాగ్దానం చేసి మాట ఇచ్చిన, అయ్యా నేను ద్విమనసులతో ఉన్నాను, ఇటు భక్తి చేస్తాను, ఇటు లోకంతోనూ ఎంగిలి పడుతున్నాను. ఇటు భక్తి చేస్తున్నాను, ఇటు చర్చికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానుకలు వేస్తున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను. ఇష్టానుసారం అంటే ఇంకా తెలిసిందే కదండి, సినిమాలు, షికార్లు, పోట్లాట్లు, అలంకరణ, గోరింటాకులు, ఇష్టం వచ్చినట్టు జీవితాలు. ఇవి రెండు మనసులు కాదండి, ఒకే మనసు మనం కలిగి ఉండాలి. అది ప్రభు అంటున్నారు, నువ్వు ద్విమనస్సుడివై ఉంటున్నావు, చాలా జాగ్రత్తగా చూసుకో. ఒకటి తప్పు నీ మీద నేను మోపవలసి ఉన్నది అని నీ మీద నా మీద ఒక తప్పు వేశారు ప్రభు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి? ఏక మనసుతో కలిగిన దానవు, మారు మనసు పొందిన దానవు మరల లోకం తట్టు ఎందుకు చూస్తున్నావు? బాప్తిస్మం తీసుకునేటప్పుడు కొన్ని నెలలకి ప్రభు నీతో మాట్లాడగా అన్ని అలంకరణంతా కూడా సమర్పించేసి, ఇక తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పుడు ఎలాగున్నామో అలాగా మనం ప్రభుకి సమర్పించేసుకున్న మనము లోకంలోనికి వెళ్తున్నప్పుడు, ఫంక్షన్లకి వెళ్తున్నప్పుడు, ట్రావెల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా చూస్తున్నారు నా వంక, వీళ్ళు ఎలా చూస్తున్నారు నా వంక అని చెప్పి మళ్ళీ నెమ్మదిగా బొట్టు పెట్టుకోవడం, మళ్ళీ మేము నెమ్మదిగా మెడలో దండలు వేసుకోవడం, మరలా గాజులు వేసుకోవడం, మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా అలంకరించుకోవడం, ఇవి తప్పుడు నిర్ణయాలకి దారితీస్తూ ఉంది. ఈ లక్షణాలన్నీ, ఈ ఆలోచనలన్నీ, దీనినే ద్విమనస్సులు అని అంటున్నారు యేసయ్య ఈ వాక్యం ద్వారా. కనుక మనం ఏదైతే రెండు ద్విమనసుల నుంచి బయటకు వచ్చేసేసి ఏక మనసు కలిగి, మారు మనసు కలిగి మనం ఎప్పుడైతే ప్రభుకి సరెండర్ అయిపోయామో, మరలా ఈ వాక్యం ద్వారా మనలో ఈ రెండు మనసులు వచ్చినాయా
చూసుకొని ఆ రెండో మనసు సైతాన్ మనసు వస్తే దానిని ఇప్పుడే, ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, ఈ వాక్యం చేత ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే మనం ఇప్పుడే ఈ వాక్యం చేత కడగబడి, రక్తము చేత కడగబడి సరిచేయబడదుముగాక. పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యం చేత నిన్ను నన్ను ఏక మనస్సుతో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. యేసయ్య పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన నా తండ్రి, ఈ వాక్యం చేత నాయన ప్రభ మీ బిడ్డలతోనూ నాతోనూ మాట్లాడి ఈ వాక్యం చేత మనసులు అనే దానిని ప్రభ నాయన మారు మనసు పొంది మేము ఉన్నామో నాయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏక మనసు మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఎక్కడైనా రెండో మనసు అనేది మా మీద ఏలుబడి చేసి దయచేసి ఈ ఆయాసకరమైన మనసును తీసివేసి మారు మనసును దయచేసి కృపచూపమని, మీ రహస్య రాకడకు మమ్మల్ని సిద్ధపాటు చేసి కొనిపోవటానికి యేసు త్వరగా రమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు మీకు అందరికీ. ఆమేన్.